నమస్తే బ్రదర్. నమస్తే. మొన్న ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి కదా! అన్ని సర్వేలు కూడా వైఎస్ఆర్ పార్టీకి 100 పైన వస్తాయని అంటున్నారు. దాని గురించి మీరు ఏమనుకుంటారు? 100% వస్తాయి. 100కి పైనే కాదు, ఇంకా ఎక్కువ వస్తాయి. ఎందుకు వస్తాయి? ఆయన ఏం చేశారని వస్తాయి? జగన్ గారు పెట్టిన పథకాలు, సంక్షేమం, అభివృద్ధి అలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. అందులో ఒకటని చెప్పలేం కదా! ఆయన చేసిన అభివృద్ధే ఇయాల ఆయనకి ఆ రిజల్ట్ తెచ్చిపెడతదనమాట. ఏం చేశారు? అభివృద్ధి అంటే మీ గ్రామానికి వచ్చి ఏం చేశారు? మీ పంచాయతీకి? మా పంచాయతీకొచ్చి సచివాలయాలు ఏర్పాటు చేశారు. వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నేరుగా ప్రజలకే గవర్నమెంట్ ఇచ్చే పథకాలను నేరుగా మధ్యలో ఏ అడ్డంకులు లేకుండా నేరుగా ఏ పథకం వచ్చినా గవర్నమెంట్ టు ప్రజలు వచ్చేలా ఏదన్నా మధ్యదారితత్వం లేకుండా నేరుగా ప్రజలకే ఏ పథకమైనా నేరుగా అందేలాగా ఏర్పాటు చేశారన్నమాట. ఇందులో మధ్యదారి వ్యవస్థ లేదు, లంచం తీసుకోవడం లేదు, ఇంకోటి లేకుండా ఏ పథకమైనా నేరుగా ప్రజలకే అందేలాగా డైరెక్ట్ రాజకీయంలో ఏర్పాటు చేశారన్నమాట. ఇది చూస్తే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? 100% వైసీపీ, 100% జగన్ గారు చేసిన అభివృద్ధే ఆయనకి ఇవాళ రిజల్ట్ తెచ్చి పెడుతుంది అనమాట. దాంట్లో ఎటువంటి సందేశం లేదు, ఏది ఆలోచించే పని కూడా లేదన్నమాట. ఫైనల్ గా వైసీపీ గెలుస్తుందా? టీడీపీ గెలుస్తుందా కూటమి? 100% వైసీపీ గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుంది? అభివృద్ధి, జగన్ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే జగన్. ఇందులో ఎటువంటి సందేశం కూడా లేదనమాట. ఇంకా రేపటి రోజు మన రాష్ట్రం ఇంకా డెవలప్ అవ్వాలంటే మన జగన్ గారే రావాలన్నమాట.